సార్ అమెరికా హ్యాండ్స్ ఆఫ్ మిసైల్స్ నో స్టాక్. ఇది అమెరికా అన్నది అమెరికా ఇరాన్లో ఏం చేస్తుంది అన్న విషయానికి వచ్చినప్పుడు శాంతి భద్ర ఇది యుద్ధం తగ్గిస్తున్నాం ఇటువంటివి చెప్పారు. కానీ ఇప్పుడు చాలా పరిశీలకులు చెప్తున్న మాట ఏంటంటే అసలు నిండుకున్నాయి టార్గెట్ హిట్టింగ్ మిసైల్స్ అనేవి అమెరికా దగ్గర అసలు లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చేసింది. అందువల్ల అనివార్యమైన పరిస్థితుల్లో గతి లేక గత్యంతరం లేక ఎత్తేసుకుంటూ తామేదో శాంతి కోసం అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్తున్నారు అని. యుఎస్ హ్యాస్ యూజ్డ్ వర్చువలీ ఆల్ ఆఫ్ ఇట్స్ ప్రిసిషన్ మిసైల్స్ డ్యూరింగ్ ఇరాన్ వార్. ఇరాన్ యుద్ధంలో అసలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ప్రిసిషన్ మిసైల్స్ అన్నీ అయిపోయాయట. 75-80% అయిపోయినాయి. ఇప్పుడు అమెరికాకు పట్టుకున్న భయం ఏంటంటే ఇరాన్ యుద్ధం అన్నది ఒక సమస్య అయితే మిసైల్స్ అన్నీ అయిపోతే రేపు చైనానో లేదా రష్యానో ఇంకోనో ఎదుర్కోవటం ఎట్లా అన్నటువంటి సమస్య అమెరికాకు వచ్చింది. సో దాంతో పెంటగాన్ నుంచి వాళ్ళ సైనిక కేంద్రం నుంచి వచ్చిన విజ్ఞప్తుల వల్ల పరిస్థితి వల్ల వీళ్ళు చేస్తున్నారే కానీ ఇది డ్రామాటిక్ ఫాల్, ఒక నాటకీయమైన పద్ధతిలో అమెరికా సైనిక పాఠం లేదా ఆయుధ శక్తి సన్నగిల్లడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. ఇరాన్ ఏమాత్రం తలవంచలేదు. ఇరాన్ తను అదుపులోకి తీసుకొని వచ్చి ప్రపంచాన్ని శాసించవచ్చు, హార్మోజును తన గుప్పిట్లో పెట్టుకొని అమెరికా అనుకుంటే ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యానికే ఒక సవాల్లాగా మారే పరిస్థితి ఇరాన్ కల్పించింది. సో ఇప్పుడు శాంతి సంప్రదింపులు అంటే కూడా హార్మోజ్ మా అదుపులో ఉండేందుకు అమెరికా ఒప్పుకుంటేనే మేము సంప్రదింపులు అని ఇరాన్ చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియని ఒక వ్యూహాత్మకమైన తీవ్రమైన సందిగ్ధంలో పడిపోయింది. దానికి తోడు గల్ఫ్ దేశాలతో ఇరాన్ తను జయప్రదంగా ఓమన్ లాంటి దేశాలతో తను సంప్రదింపులు జరుపుతుంది. ఇప్పుడు గల్ఫ్ కూడా చేయి జారిపోతుందేమో అనే ఒక భయం కూడా అమెరికాను ఆవరించినటువంటి పరిస్థితి. కాబట్టి కనీసం హార్మోజ్ మీద అయినా ఏదో ఒక విధమైన ఒప్పందం కుదిరితే పరువుతో గౌరవంతో బయటపడవచ్చు అని అమెరికా భావిస్తుందని అదే వాళ్ళ స్కాట్ బీసెంట్ అని వాళ్ళ ప్రతినిధి ఆర్థిక శాఖ ఆయన చెప్తున్నాడు. అలాగే వాళ్ళ విదేశాంగ ఆయన కూడా చెప్తున్నాడు. అమెరికన్ అధికార యంత్రాంగం కూడా ఒక విధమైన అయోమయ అవస్థలో పడిపోయింది. అది సైనికంగా కావచ్చు, అంతర్జాతీయంగా దేశాలతోనూ సంబంధాలు లేదా తమతో కలిసి వస్తారన్న వాళ్ళు రాకపోవడం వల్ల కావచ్చు ఈ పరిస్థితి అమెరికాకు వచ్చింది. చాలా విచిత్రమైన అనూహ్యమైన పరిస్థితి వాస్తవంగా. అంటే అమెరికా అందరినీ బెదిరిస్తుంటుంది, అగ్రరాజ్యం అసలు తిరుగులేదు అనుకున్నది. ఇరాన్కి పెద్దగా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా లేదు, ఇరాన్ మీద విజయం కూడా సాధించలేదు. సో మిసైల్స్ అయిపోవడం అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే వాళ్ళు చాలా తేలిగ్గా ఏదో కొట్టేస్తాం అనుకున్నారు. ఇరాన్ నుంచి ఇంత ప్రతిఘటన వస్తుంది, ఇన్ని రోజులు ఇబ్బందులు పెడతారన్న విషయం వాళ్ళు ఊహించలేదు. 5 నెలలు అయింది ఇప్పటికి. ఇరాన్ ఏమీ తగ్గలేదు. పైగా ఇరాన్కు మిత్ర దేశాలుగా రష్యా కానీ చైనా కానీ గట్టిగా నిలబడ్డాయి. భారతదేశం లాంటివి మధ్య మార్గం తీసుకున్నాయి. యూరోపియన్ కంట్రీస్ నాటో కూడా కొంత దూరం. అంటే ఈ ట్రంప్తో ఏదో కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఈ ట్రంప్ను పట్టుకొని మనం ఎంతో దూరం వెళ్ళలేము అనే ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాయి. మనం ఇప్పటికే పరిశీలించినట్టుగా సౌదీ అరేబియా మీద కూడా ఇరాన్ టార్గెట్ చేసేసరికి సౌదీ రాజు కూడా మీరు తను విడిగా అంటే ఇరాన్తో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించాయి గల్ఫ్ దేశాలు కానీ వీళ్ళందరూ. దాంతో అమెరికా ఏకాకిగా మారిపోయింది. ఇజ్రాయెల్తో స్నేహం అనేది ఇజ్రాయెల్ని తను మోస్తున్నానో తనను ఇజ్రాయెల్ మోస్తుందో తెలియనటువంటి ఒక పరిస్థితి కూడా వచ్చింది. అందుకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మోదీ నా మిత్రుడు నా అని పదే చెప్తూ ఉంటే మోదీ ఈజ్ అమంగ్ మై ఫస్ట్ ఫ్రెండ్స్ అన్నారు మొన్న. భారతదేశం కూడా దాన్ని ఏం ధృవీకరించలేదు. మీరు చూడండి, అటువంటిప్పుడు వెంటనే అవునండి నెతన్యాహు మా ప్రాణమిత్రుడు అనడానికి ఇండియా కూడా సిద్ధంగా లేదు, ఏదో అలా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలో భారతదేశానికి కూడా చాలా సమస్యలు ఉన్నటువంటి మాట నిజమే. కానీ అయినప్పటికీ అమెరికా ఇంత ఇరగాడంలో పడిపోవడం వల్ల మన మీద విధించాలనుకుంటున్న టారిఫ్లు వాటన్నిటిలో నుంచి కొంచెం ఏమైనా ఉపశమనం వస్తుందేమో, స్లో డౌన్ అవుతుందేమో అని ఇండియా ఆశిస్తుంది. చైనా మటుకు ఐ హ్యాడ్ మై వే, మేము అమెరికాకు బాగానే పాఠం చెప్పాము, దీన్ని ఇంకొంచెం బిగించాలి తప్ప ఏమాత్రం తగ్గకూడదు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఇంకో విశేషం ఏమంటే ఈ మిసైల్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కు బాగా ఉపయోగపడ్డాయి. కానీ అమెరికాకు ఇరాన్లో వాళ్ళు ఊహించిన స్థాయిలో కాలేదు. ఇంకొకటి ప్రపంచం కూడా ఆమోదించలేదు.
మీరు ఇరాన్ ఏదో చేశారు అది ఇదని మీరు హార్మోజ్ పట్టుకోవాలని చూస్తున్నారు, కానీ మీకు ఇది ఇరాన్ ప్రపంచ శాంతి అణ్వాయుధాలు ఇదేది మీ సమస్య కాదు. మీ సమస్య హార్మోజును జలమార్గాన్ని అదుపు చేయడం ద్వారా ప్రపంచం యొక్క చమురు మీద పెత్తనం చేయదలుచుకున్నారు. ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో ఎందుకు అమెరికాకి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏంటి సంబంధం అసలు? చమురు నిల్వలు అదుపు చేయడమే కదా. చమురు నిల్వలు ఉన్న దేశాలను స్నేహం పేరుతో బంధించడం ఒకటైతే, చమురు రవాణా జరిగే కేంద్రాన్ని కూడా మీ గుప్పిట్లోకి మీరు తెచ్చుకుంటే ఇంకా ప్రపంచం మీ చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా. ఇంకప్పుడు ఏదో వాళ్ళ చేతిలో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఇవన్నీ ట్రంప్ అమెరికా చేతిలోకి పోతే ఏమవుతాం మనము? కాబట్టి ఖచ్చితంగా బెడిసి కొట్టింది ఒక దుష్ట పన్నాగం, ఒక పెద్ద వ్యూహం వేస్తే అది కాస్త బెడిసి కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.